అమ్మ నమస్తే. నమస్తే. ఇక్కడ జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి కదా, ఎవరికి వెళ్తే బాగుంటుంది అనుకుంటున్నా తల్లి? ఎవరికి గెలిస్తే బాగుంటుంది అంటే, మీకు డ్యూటీ లేవు, డ్యూటీ లేనోళ్ళు మీరు కష్టపడుండ్రి, నేను కూడా కష్టపడతా. మీ ఎంబడి తిరుగుమన్నా కూడా నన్ను బండిలో కూర్చుండబెట్టి తిరుగుమంటే కూడా వానికి వ్యతిరేకంగా మనం గెలిస్తేనే మనది రాజ్యం, మనది, మనకు డ్యూటీలు దొరుకుతాయని ఎప్పుడైతే చెప్పిండ్రో మా కొడుకు కూడా, చిన్న కొడుకు చేయి తిరిగిపోయింది. ఉస్మానియాకు పోతే అన్ని కాగితాలు గుంజుకున్నారు సార్. మరి ప్రభుత్వం నడుస్తుంది. ఆ కొడుకు ఈ సీటు మీదకి వెళ్ళి ఎప్పుడు దిగిపోతాడో అప్పటిదాకా మనము వాని పట్టు పట్టి సీటు మీదకి వెళ్ళి దింపితే నా ఒట్టు చెప్తున్నా, పెద్ద మనిషినయ్యి నాకు అది లేదయ్యా. వాడు ఏం పని చేసి బతికిండు బిడ్డ, ఏం పని చేసిండు? గూండాగిరి చేసిండు, రాజరికం చేసిండా, ఏం చేసిండా అని పెద్దన్నా నుంచి ఉందా? వాని ఊరు ఇదే కదా, వాడు ఊరోడే కదా, పట్నమోడా ఏమన్నా? పట్నంలో ఏమన్నా ఉన్నదా వాంది? మనము పబ్లిక్ము తలకాయ పెట్టి ఆలోచించాలి బతికే పిల్లల కోసం. బతుకు తెరువు లేదంటే నాసుమంటి ముసలాం అయితే అది అనుకోవాలి. మీకు బతుకు తెరువు కావాలి, మీకు బతుకు తెరువు నీ జేబులో రూపాయి ఉండాలి, నువ్వు పెళ్ళి చేసుకోవాలి, నీ బతుకు తెరువు ఉండాలి బిడ్డ. మా బతుకు తెరువు లేదు, అయిపోయింది నాది వయసు. నాకు కూడా ఓటు ఉన్నది, 2 బొమ్మల కాడ ఇల్లు ఉన్నది, ఓటు ఉన్నది. పింఛన్ వస్తుంది తల్లి? పింఛన్ 2000, 4000 వేస్తాన్న బాడక. ఫ్రీ బస్సులు ఎవడే ఇమ్మన్నాడు వాని? ఏమన్నారా ఎవరైనా పబ్లిక్? ఫ్రీ బస్సులు మన పట్టణంలో ఏమన్నారా? వాడిని బతిలాడినమా మనం వాని దగ్గరికి పోయినామా? వాడు మన దగ్గరకు వచ్చిందా? ఇది ఒక్క ప్రశ్న చెప్పు, నువ్వు చెప్పు, నేను చెప్తా. వాడు మన దగ్గరకు వచ్చిండు, ఓటయ్యి కాలు మొక్తా, ఈ ఒక్కసారి ఛాన్స్ ఇయ్యండి కాలు మొక్తా, ఈ ఒక్కసారి ఛాన్స్ ఇయ్యండి కాలు మొక్తా అని అన్నాడు. ఒక్కసారి ఛాన్స్ ఇచ్చే వరకు దేశం మొత్తం నాదే అంటుండు. ఇక మనం ఏడికి పోదాం మరి? దేశం విడిచిపెట్టి ఏ ఊరు పోదాం, ఏ పల్లె పోదాం? పల్లెలలో కూడా వాడే, పట్నంలా వాడే. ఈ పల్లెలలో సిగ్గు లేదా? ఆడు దొంగ అనుకు ఓటు వేయొద్దని చెప్పు. మరి ఎట్లా ఈ వయసు పిల్లల బతుకుదేరు ఎట్లా అని వాడు సీటు మీద ఆలోచించాలి కదా. ఒక్కసారన్నా అసెంబ్లీ ఫస్ట్లో ఒక్కసారి 2 సార్లు తెరిచిండు. ఒక్కసారి 2 సార్లు తెరిచినాక తర్వాత అసెంబ్లీ మూతపడ్డాయి. మీ బాధలు ఎవరికి చెప్పుకుంటారు? కన్న తల్లిదండ్రికి నువ్వు భారమే కదా. ఇప్పుడు నిన్ను కనిండ్రు, పెంచిండ్రు, 10 రూపాయలు సంపాదించవనే పెంచిండ్రు కదా. మరి వాళ్ళకు ముద్ద పెట్టకపోతే ఎట్లా బిడ్డ? ఇంకా తల్లిదండ్రి కష్టపడాలా? వానికి సిగ్గు లేదా? వాని పిల్లల్ని అట్లనే పెంచుతుండా? మరి మేము కూడా అంతే కదా బిడ్డ, ఓటు కంపల్సరీ వేస్తాం. పూర్తిగా కూడా 2500 ఇస్తా ఉన్నాడు కదా మహిళలకి, వస్తూ ఉందా? 2500 ఇస్తా ఉన్నాడు కదా మహిళలకి. 2500 కాదు, బ్యాంకు బుక్ కొండపోయి చూడుండ్రి మీరు. 2000 కంటే 1 రూపాయి ఎక్కించినట్టు ఉంటే, ఆటాన బిల్లు ఎక్కించినట్టు ఉంటే సగం 4కే ఆనికి ఇస్తా కోసి. ఇప్పుడు ఎట్లుంది? 2 సంవత్సరాల మార్పు అన్నాడు కదా, 2 సంవత్సరాల మార్పు ఎట్లుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత? 2 సంవత్సరాల ప్రభుత్వము వాడు చేసిండంటే ఒక్కటన్నా సక్కలేదు. అన్నీ చెడగొట్టు పనులే, అన్నీ చెడిపోయే పనులే. బీదోళ్ళు చిన్న పిల్లలను చూడకుండా చెరువులు ఉన్నాయి, గట్టలు ఉన్నాయి, గుట్టలు ఉన్నాయి అని అన్నీ గులగొట్టిండు, చెట్లు పట్టించిండు. వాడు ఏం మనిషి అయ్యా? వాడు కుక్క బతుకుతుండు. కాకపోతే వానికి సీటు ఉంది కాబట్టి బతికిపోతున్నాడు. సీటు మీదకి దింపండి, పబ్లిక్ కొట్టి చంపుతుంది. సీటు మీదకి వెళ్ళి మీ అసొంటి వయసు దింపండి. నా సొంటి ముసలిది తీసుకొని, కట్టె తీసుకొని టప్పరిస్తే 4 దెబ్బల కింద పడతాడు. వాడు
ఇప్పుడు మరి ఇక్కడ జూబ్లీస్లో ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి కదా, వీళ్ళు పోటీ చేస్తూ ఉన్నారు, వీళ్ళు గెలిస్తే ఎట్లుంటుంది అనుకుంటావమ్మా? వీళ్ళు గెలిస్తే మీరు నాకు మర్చిపోకుండా ఉస్కూల్ ఉంది కదా, 2 బొమ్మల కాడ ఉస్కూలు, ఆ ఉస్కూల్ పేరు తెలియదు నాకు, అంటే నేను చదువుకోలే బాబు, నేను చదువుకోలే. 2 బొమ్మల పక్క పోంటి కొంచెం లోపలికి పోతే నా ఇల్లు ఉంది, మార్కండేయ గుడి దగ్గర నా ఇల్లు ఉంది. ఆడికి వస్తే నేను కలుస్తా, లేకుంటే నా ఫోన్ నంబర్ తీసుకొని నాకు ఫోన్ చేయండి, నేను వస్తా. మీకే కష్టం వచ్చినా నేను మాట్లాడతా.